అదిగో దేవుడు మనకు ఆశ్రయము. చూసారు, దావీదు ప్రార్థన చేస్తారు, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించగలగాలి. అన్నా కుమ్మరించింది, దావీదు ప్రార్థన కూడా ఆ విధంగా ఉంది. ఆయన సన్నిధిని మన హృదయాలు కుమ్మరించే వాళ్ళంగా ఉండాలి. కుమ్మరించడం అంటే అర్థం ఏంటి? ఒక పాత్ర ఉందనుకోండి, పాత్రలో నీళ్లు ఇలా నెమ్మదిగా ఉంచితే నెమ్మదిగా ఉలుగుతాయి. కుమ్మరించడం అంటే ఒకేసారి వంచడం. అలా వంచగానే ఏం జరుగుద్ది? బళ్ళు మన అందులో నీళ్ళన్నీ బయటపడతాయి. అలా ఉండాలి మన ప్రార్థన, కుమ్మరించాలి. మనలో ఉన్న విషయాలన్నీ దేవుని సన్నిధిలో బలంగా కుమ్మరించే వాళ్ళంగా ఉండాలి. ఏమండి, మన హృదయాలు అలా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హృదయంలో ఉన్నదంతా దేవునికి మనం చెప్పుకోగలగాలి. మన వేదనంతా దేవునికి చెప్పుకోగలగాలి. దేవునికి మన ప్రార్థన నివేదించాలి. చక్కగా ప్రార్థన చేయగలిగే హృదయం ఉండాలి. ఏమండి, ఆయన సన్నిధిలో గోజాడే మనసు మనకు ఉండాలి. కనుక దావీదు అదే అంటున్నాడు, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి అని తెలియజేస్తున్నాడు. ఇంకా కొన్ని వచనాలు మనం చూస్తే